ప్రేమ ఎవరికీ తెలియకుండా పిల్లలకి డాన్స్ నేర్పించడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అటువైపుగా వస్తూ ఉంటాడు. ఏంటి ఇలా నడుచుకొని ఇటువైపుగా వెళ్తున్నావు, అసలు ఎందుకు ఇలా వెళ్ళడం, పద నా సైకిల్ ఎక్కు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదు లేదు నేనెందుకు నీ సైకిల్ ఎక్కాలి, నేను వెక్కను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటే ముందు ఎక్కావు కదా ఇప్పుడు ఎక్కను అంటున్నావేంటి, ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, అవును నీ డొక్కులో సైకిల్ ఎవరు ఎక్కుతారు చెప్పు, నేను ఎక్కను అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ఎక్కవా అని చెప్పేసి అయితే తన చేతులని నిలుపుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఏ ఏం చేస్తున్నావు ఆడపిల్లని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే మేము ఇద్దరం భార్యాభర్తలం కానీ ఇలా గొడవ పడుతున్నాం అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం, అవునా మీ ఇద్దరు భార్యాభర్తలా, మీ ఇద్దరి మధ్యన నేను పడకూడదురా బాబోయ్ అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, నేను నీ సైకిల్ ఎక్కనని చెప్పాను కదా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే నీ ఇష్టం అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ అయితే నడుచుకుంటూ గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, ఇది ఏదో చేస్తుంది కానీ నాకు అర్థం కావటం లేదు, ఎలాగైనా సరే అది ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వెనకాతల అలా వెళ్తూ ఉంటాడు. అది గమనించి అక్కడ ఉన్న ప్రేమ అయితే, ఏంటి వీడు నా వెనకాతల పడుతున్నాడు, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అన్న విషయం కానీ వీడికి తెలియాలి, ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక చోట దాక్కుండిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి దాక్కొని పోయింది, ఎక్కడికి నా దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ప్రేమను వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, ఎలాగైనా సరే వీడికి తెలియకూడదు, తెలిసిందే అంటే నన్ను చాలా కసురుకుంటాడు, కోప్పడతాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కనిపించకపోవటంతో, సరే ఇది ఎక్కడికో వెళ్ళినట్టుగా ఉంది, సరేలే ఇంటికి వచ్చిన తర్వాత తెలుసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే, అమ్మయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ